ఉన్నారు? బాగున్నారు కదా అనుకుంటున్నాను. ఈవినింగ్ ఇప్పుడు 5:30 అవుతుంది. మా అమ్మని రమ్మని ఎంత అడిగినా కిందకి రాలేదు. నేను ఒక్కదాన్నే కిందకి వచ్చాను. ప్రస్తుతం యుద్ధ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగానే ఉంది. మోస్ట్గా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ అన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. అరబీ వాళ్ళు, కేరళ వాళ్ళు అందరూ ఉంటారు. అండ్ జస్ట్ వాకింగ్ అయితే అంత బాగానే ఉంది. ఎవరు కూడా టెన్షన్ పడక్కర్లేదు నాకు తెలిసి. నైట్ అయితే సైరన్స్ వినిపించినాయి, కానీ అవి ఏంటనేది నాకు కూడా తెలియలేదు. బట్ 2 days నుంచి అయితే ప్రశాంతంగానే ఉన్నాము. సో అలా ఉన్నాము. ఎలాంటి బాంబుల సౌండ్లు అలాంటివి ఏమీ లేవు. పీస్ఫుల్గా ప్రెజెంట్ అయితే చాలా బాగుంది. తేజంతా బాగానే ఉంది. అండ్ ఈరోజు మేము కూడా హ్యాపీగానే ఉన్నాము. ఫ్లైట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు అప్డేట్స్ ఇమ్మని. ఫ్లైట్ గురించి నాకు కూడా పెద్దగా తెలియదు, ఎందుకంటే ఫ్లైట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని మేము కూడా వెయిట్ చేస్తున్నాము. అండ్ కొంతమంది అయితే ఏమైనా వర్క్ ఉంటే చూడండి అని అడుగుతున్నారు. ఇండియా నుంచి ఇక్కడ ఇంత పెద్ద యుద్ధాలు జరిగిన ఇక్కడికి రావాలనుకున్నారు. మీ అందరికీ నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నారు. పనులు ముగించుకొని మీరేమో అక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నారు. అండ్ జాబ్స్ కోసం అంటారా, నేనే సర్చింగ్లో ఉన్నాను. దేవుడి దేవల్ల నాకు ఏమైనా దొరికితే ఖచ్చితంగా మీ అందరికీ చూస్తాను.